నా పేరు షేక్ సిద్దిక్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం చేశారు. ఎన్నికల హామీలో భాగంగా నేను ముఖ్యమంత్రి అయితే కూటమిని అధికారంలోకి తీసుకొని వస్తే డిఎస్సి మీద మొదటి సంతకం చేస్తానని చెప్పేసి అన్నటువంటి హామీని ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర సచివాలయానికి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించారు. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేశాం. అదేవిధంగా 2025 జనవరి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి గతంలో హామీ కూడా ఇచ్చారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కూడా మేము ఖచ్చితంగా అమలు చేస్తామనేటి హామీని, స్పష్టమైన హామీని ఇచ్చారు. నిరుద్యోగులందరూ కూడా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం చూస్తే నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా 5 ఏళ్ల కాలంలో ఒక టీచర్ పోస్టును కూడా భర్తీ చేయనటువంటి పరిస్థితి. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు చూస్తే చాలా ఘోరం. ఏటా 6500 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి భర్తీ చేయలేకపోయారు. చాలా సిగ్గుచేటు. ఇప్పటికే కానిస్టేబుల్కి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉంది. దాన్ని కూడా త్వరలో నారా లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇస్తామన్నారు, కలుస్తామన్నారు. సార్ని కూడా కలిసి ఏదైతే నిరుద్యోగ సమస్యలు ఉన్నాయో అన్నిటినీ కూడా ఒకటికొకటి పరిష్కారం చూపుతాము. ఈ మధ్య గ్రూప్ 2కు సంబంధించి చాలామంది వాయిదా కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను. గ్రూప్ 2ను కూడా వాయిదా వేయడానికి సార్తో మాట్లాడి వాటిని కూడా వాయిదా వేపిస్తాము. గ్రూప్ 1 అదేవిధంగా డిప్యూటీ డిఈఓ పోస్టులు 1:100 కావాలని అడుగుతున్నారు. 1:100ని కూడా, ఈ అంశాన్ని కూడా లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో చర్చించి వాటికి కూడా పరిష్కారం చూపుతామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేటట్టు చూస్తారని తెలియజేస్తున్నారు.